ఫెస్టివల్ కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. మా అమ్మ బోనాలకు పిలిచింది, అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ మా అత్తయ్య ఇంకా సాయి వాళ్ళ కజిన్ ఇంకా ఈ బుడ్డోడితో అయితే ఫుల్ ఫన్ మాకు. మా అమ్మకి మేము రాగానే పండగ స్టార్ట్ అయిపోతుంది. నాకు వీళ్ళిద్దరిని ఇలా చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. నా ఇద్దరు అమ్మలు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అసలు. ఫెస్టివల్ కి మా మమ్మీ అక్కని కూడా పిలిచింది. ఇలా అందరం కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. మా మిక్కు నన్ను పట్టించుకోవా అని వచ్చేసాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరి దగ్గరికి ఇలా వెళ్ళి ప్యాంపర్ చేయించుకుంటాడు. అందరినీ పలకరించాలి, అందరి అటెన్షన్ వీడిపైనే ఉండాలి అని ఉంటది వీడికి. పక్కింటి ఆంటీ వడలు వేసి ఇచ్చారు, చాలా టేస్టీగా ఉండే. మేము వస్తున్నామని ముందు రోజే మా మమ్మీ అన్ని పిండి వంటలు చేసి పెట్టింది. చాలా ఇష్టంతో బ్రెయిన్ కర్రీ చేసిందంట, సో తినిపిస్తుండే. వాళ్ళ ప్రియమైన కొడుక్కి కాదు కొడుకులా చూసుకునే అల్లుడికి తినిపిస్తుంది. మా అమ్మ అయితే చాలా వెరైటీసే చేసింది. బగారా రైస్, హెడ్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, అన్ని వంటలు సూపర్ టేస్టీగా అయ్యాయి. ఫుడ్ అయితే మంచి ఎంజాయ్ చేశాను. తిన్నాక కాసేపటికి ఈవినింగ్ బోనం కూడా చేశాను. నెక్స్ట్ మినీ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. చలో బాయ్ గాయ్స్.